హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సండే కొంచెం టిఫిన్ లైట్గా ఉండేటట్టుగా అటుకులతో ఉప్మా చేసి చూపిస్తారండి. మనం ఇంటికి పెద్దగా ఒక ఆనియన్ ఒకటి, తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత వేరుశనగపప్పు, శనగపప్పు, అల్లం కొంచెం కట్ చేసి పెట్టుకుందామండి. పచ్చిమిర్చి, అటుకుల్ని ఇన్స్టెంట్గా నానబెట్టుకోవాలండి. ముందే నానబెట్టకూడదు. ముందే నానబెట్టుకుంటే మట్టుగా మెత్తగా అయిపోద్ది అనమాట, అసలు తినలేరు. ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. దాని మీద కడాయి పెట్టి దీంట్లో రిఫైండ్ ఆయిల్ వేసుకుందాం. ఈసారి ఫస్ట్ ఆవాలు బాగా యాగినిద్దాం. నూనె బాగా కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వేరుశనగపప్పు, శనగపప్పు అండి. ఇది నార్మల్గా రొటీన్గా చేసే ఉప్మా కంటే ఈ ఉప్మా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు అన్నమాట దీన్ని. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అండి కట్ చేసుకొని బాగా దోరగా వేగనిద్దాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం చిన్నగా కట్ చేసుకున్నట్టు చిన్న ఒక అంగుళం అల్లం ముక్క అండి, అది కూడా వేసుకొని బాగా వేగనిద్దాం. బాగా చాప్ చేసుకోమాట అల్లం. ఈ కడాయి అండి ట్రైప్లే, చాలా హెవీగా ఉంటుంది, 2 kgs అన్నమాట. ఇది ఉషాది. దీని వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు వేసే ముందు ఇన్స్టెంట్గా మనం ఇలా జాలి దాంట్లోని నానబెట్టుకొని వాటర్ అంతా కిందకి వార్చేయాలన్నమాట. ఇలా ఈ విధంగా ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, ఉంటే మటుగా అటుకులు పేస్ట్ అయిపోతాయి, ఇంకా తినలేము అన్నమాట మనం. తర్వాత ఒక 2 టమాటాలు చిన్నవి, పెద్ద అయితే ఒక టమాటో కట్ చేసుకొని దీన్ని కూడా బాగా వేద్దామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. అందులోనే మనకి చిన్న చిటికెడు కంటే కొంచెం ఎక్కువ పసుపు అనమాట, కలర్ కోసం, ఎల్లో కలర్కి. పసుపు పచ్చివాసన పోయేదాకా బాగా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ అటుకుళ్ళు. ఈ విధంగా మనకి రైస్ టైప్లో అయిపోతుంది అనమాట. దీన్ని విడివిడిగా జల్లుతూ కళాయిలు వేసుకుందాం. తర్వాత దీన్ని బాగా కింద మీద కలుపుకొని ఉప్పు సరిపడ్డంత, దీంట్లో ఇంకా పొడి కారం అంటూ ఏవేయండి, పచ్చిమిరపకాయల కారంతోనే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని చూసారు కదా, ఆల్మోస్ట్ ఎల్లో కలర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో మనం ఇస్తే మట్టుగా చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో శనగపలుకులు తగులుతుంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అన్నమాట. తినే ముందు మనం ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి. దీన్ని ప్లేట్లో పెట్టిన తర్వాత జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ లెమన్ వేద్దాం. లేదంటే చల్లారిన తర్వాత కూడా మీరు అందులో నిమ్మకాయ పిండచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే. లేదంటే వితౌట్ నిమ్మకాయ అయితే పులపులుగా ఉండదు అన్నమాట. దీంతోపాటు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం అక్రోటు మా బాబుకండి, తర్వాత ఒక బాదం పప్పులు ఒక 6. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇటువంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. మీరు లంచ్కి కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇటువంటిది. జస్ట్ కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి, అంతే. అటుకులు ఉప్మా రెడీ అండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.